నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే. సార్, సూర్యోస్మితల్లి, సూర్య సంక్రమణాలు జరుగుతూ ఉంటాయి. చాలా చాలా పవిత్రమైనటువంటి రోజుగా పరిగణిస్తారు సూర్య సంక్రమణాన్ని కదండి. అయితే మకర సంక్రాంతికి మనం చాలా చక్కగా వైభవోపేతంగా పండగ జరుపుకుంటాము. ఆషాఢ మాసంలో ఆయన సంక్రమణం జరిగితే కర్కాటక రాశికి దక్షిణాయనం మొదలవుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే మే 15వ తారీఖు సూర్యుడు వృషభ రాశిలోకి రాబోతున్నాడు. మరి ఆయన వృషభ రాశిలోకి వచ్చినప్పుడు ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితం ఉంటుంది, ఎట్లాంటి అంటే ఇప్పుడు మన ఎండాకాలం ఒక రేంజ్లో ఉంది. రోహిణి కార్తె, మరి రోహిణి నక్షత్రం ఉంటుంది కాబట్టి వృషభ రాశిలో ఎట్లా ఉండబోతుంది, ఆయన అనుగ్రహం పొందటం కోసం ఏం చేయాలి, ఇవన్నీ ఒక్కసారి మీరు. రోహిణి నక్షత్రం అంటే మనకి రోహిణి కార్తెర రోకళ్ళు పగులుతాయి, ఓ సామెత కూడా ఉంటుంది. లేదా రోళ్ళు నిండుతాయి అని వానలు కూడా పడతాయట కదా ఒక్కొక్కసారి కాదు, అంటే ఎక్కడో అది మనకి మిస్కమ్యూనికేట్ అయి ఉంటుందేమో. రోహిణి నక్షత్రాధిపతి ఎవరమ్మా? చంద్రుడి మీదకు సూర్యుడు వస్తే అంటే ఎక్కడో మనల్ని మిస్లీడ్ చేశారేమో అనిపిస్తుంది కొన్ని సందర్భాలు. ఈ సంవత్సరం మనకి 14-15 తారీఖుల్లోనే నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయిపోతున్నాయి. అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చేస్తే వర్షాలు వచ్చేస్తాయని అర్థం. మే చల్లబడిపోవాలనే కదా ఒరిజినల్గా. ఇప్పుడు అప్పటి వరకు మేషంలో అక్కడ ఉన్నటువంటి అశ్వని, భరణి, కృత్తిక అగ్ని నక్షత్రాలు. ఈయన అగ్నికారకుడు. ముగ్గురు మీద ఉన్నప్పుడు ఆ తీక్షణత మరి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వృషభంలోకి వెళ్ళిపోయిందో అది అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర అంటే పంటలకు అనుకూలం ఒరిజినల్గా. ఆహార స్థానం అది, ద్వితీయ స్థానం అన్నస్థానం. అప్పుడు వర్షాలే పడాలి సహజంగా. ఇప్పుడు అసహజంగా అంటే మనం చేసిన తప్పులకి అంటే ఇక్కడ ఈ పరాభావనామ సంవత్సరంలో మార్పులు జరుగుతున్నాయి. చాలా మార్పులు జరిగినాయి. రాజకీయంగా అయితే పరాభవం ఇంతలానా అమ్మాయి అంటే సత్యము శాశ్వతంగా ఉంటుంది. ఏదైతే ధర్మమో, ఏదైతే వైదికమో అది నిలబడుతుంది. అవైదికాలు లేకపోతే అసత్యాలన్నీ కూడా ఒక మాట ఎన్నో 2025లో ఎరాడికేట్ చేయాలి హిందూ ధర్మాన్ని. ఎరాడికేట్ అయ్యారు అంతే. అది అంటే సత్యం శాశ్వతంగా ఉంటుంది. అంటే ఈ ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు త్వరగా వస్తున్నాయి. కేరళని తాకబోతున్నాయి 15కే. అంటే మనకి వృషభ సంక్రమణం అంటేనే వ్యవసాయానికి అనువైనటువంటి సమయం ఇది. ఇక్కడ ఒరిజినల్గా శాస్త్రంలో సూర్యుడు 13 degrees అంటే వృషభంలో ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్క డిగ్రీ పెరుగుతూ 13 degrees కెల్తుల్లోకి మీకు కృత్తిక అయిపోయి రోహిణీకి వస్తారు. అంటే భాగ్యానికి, అంటే పంటలు బాగా పండడానికి, అకాల వర్షాలు కురవకుండా సకాలంలో వాతావరణాలు అన్నీ అంటే నాకు తెలిసి ఈ సంవత్సరం అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయేమో అనిపించింది. మనం ఎరాడిక్రేట్ గురించి మాట్లాడుకున్నాం. పరాభావనామ సంవత్సరంలో ఎరాడిక్రేట్ చేయాలి హిందూ ధర్మాన్ని. ఎరాడిక్రేట్ అయిపోయారు. అంటే ఎప్పుడు కూడా మనిషి తనలో విజ్ఞత ఉంది, లేకపోతే జ్ఞానం ఉంది, దాన్ని పనిచేసి అవతల వాళ్ళకి ఏదో ఉపయోగపడేలా చేయాలి. నేను తెలివైన వాడిని అనే అహంకారంతో వాగితే అంటే చాలామంది తెలివితేటలు ఉంటాయి లోపల, కానీ అవన్నీ బయటికి వ్యక్తం చేయరు. మాట చాలా విలువైందమ్మా. మాట మంత్రం అవుతుంది, నీ తలరాత అవుతుంది. నువ్వు చేసే పనుల్లో సక్సెస్ సాధించలేకపోతున్నావు అంటే నీ శక్తిని మాటల రూపంలో, అంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వాగ్వివాదాలు చాలా జరిగేస్తున్నాయి. ఎందుకు వాదించుకుంటున్నారో కూడా తెలియదు. అనవసరమైనటువంటి వాగ్వివాదం, దానివల్ల ఎలాంటి లాభం లేదు. వీళ్ళ వాగ్వివాదం జరుగుతుంటే కింద కామెంట్లు కూడా అలాగే ఉంటుంది. అక్కడ వార్ జరుగుతూ ఉంటుంది. దీనివల్ల మనం సాధించేది ఏమి ఉండదు. సత్యం ఏదైతే ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. అందుకని ఏంటంటే మనం ఎంత తక్కువ మాట్లాడతాము, ఎంత ఎక్కువ దైవ నామస్మరణ చేస్తాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే హనుమంతుల వారిని ఎంత రెచ్చగొట్టినా రావణాసురుడి దగ్గర నేను రామదూతగా మాత్రమే వచ్చాను అనే దాని మీద ఉన్నాడు. వాళ్ళు అప్పుడు తోకకేదో నిప్పంటించారు ఆయన రెచ్చగొడదామని, తగలెట్టుకుంటూ వచ్చేసాడు అంతే. అంటే రావణ లంక తగలగడిపోవడానికి ఏదైతే కారణమైందో అలా మన మాట మన లంకని, మన కొంపను కూడా తగలెట్టేస్తుంది.
అంటే ఈ వృషభ సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రశస్తంలో ఇది వర్షాలు బాగా పడాలి. ఎందుకు వర్షాలు పడట్లేదు అంటే మనం చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవే మనల్ని బాధిస్తున్నాయి. అందుకని ఈ వృషభ సంక్రాంతి వచ్చిన తర్వాత సుమారు 13వ రోజు ఇక్కడ నుంచి వృషభ రాశిలో రవి ప్రవేశం జరిగిన తర్వాత 13-14 రోజుల్లో 13 డిగ్రీస్లో ఉంటాడు ఆయన. ఒకరోజు ఒక్కొక్క డిగ్రీకి వెళ్తుంటారు కదా. అప్పుడు మనం దీనికి ఒక అద్భుతమైనటువంటి సంపద, 2వ స్థానం ధనస్థానంలో రవి సంచారం, శుక్రుడు భోగభాగ్యాలు ఇచ్చేవాడు, విశేషంగా సంపదలు పెంచేస్తాడమ్మా. అందుకనే నేను మనం ఒకటే ఇప్పుడు మకర సంక్రాంతి పండగ చేసుకునేంత గుర్తుంది. వృషభ సంక్రాంతి ఎవరు లేదు, సహజ ధనస్థానం కదా, సహజ కుటుంబ స్థానం కదా, కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, ధనం వృధా అయిపోతుంది. దీన్ని పండగగా జరపండి. ఎంత పండగగా జరపాలంటే పరమాన్నాలు పంచిపెట్టుకునేంత పండగగా జరగాలి. నేను మేష సంక్రమణం చేశాను మొన్న విజయవాడలో, ఒక నవగ్రహ వనంలో చేశాను. చేయించుకున్న వాళ్ళు వృషభ సంక్రమణం కూడా చేసేద్దాం సార్ అన్నంత బాగున్నారు. అంటే అలా అనిపించాలి. సంక్రమణాలు మనం చెయ్యాలి. మాకు ఒక మకర సంక్రాంతి కోడి పందాలు వేసుకోవడానికి, కోళ్ళు కోసుకోవడానికి అది ఒకటి గుర్తుంటుంది తప్ప చాలా అవసరం అమ్మా. మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం, ప్రతి సంక్రమణానికి ఒక విశేషం ఉంది. ఏంటంటే ఈ వృషభ సంక్రమణం అనేది ఈ 17వ తారీఖు ఏ రోజు వచ్చింది? అది శుక్రవారం. ఆ వృషభ రాశి ఎవరిది? దయచేసి ఆ రోజు పొంగళ్ళు పొంగించండి. ఆవు పాలు, బియ్యం, బెల్లం వేసి పరమాన్నాన్ని నివేదన చేసి స్వామికి నివేదన చేయండి. మీ ఇంట్లో అంటే ఆదిశంకరాచార్యుల వారు ఏం చేశారు? కనకదార, బంగారాన్ని కురిపించారు. ఆ బంగారం ఇచ్చేది హిరణ్య గర్భుడు ఆయనే, ఆయన నుంచే కురవాలి, ఆయనే లక్ష్మి. ఇది మనం సౌభాగ్యలక్ష్మి వ్రతం కింద చేస్తాం. యజ్ఞం కూడా ఉంది, అద్భుతమైనటువంటి యజ్ఞం. మనకు వీలైతే నేను తర్వాత మళ్ళీ దాని గురించి ప్రస్తావన చేస్తాను. ప్రస్తుతానికి సంక్రమణాన్ని ఎలా జరుపుకోవాలంటే సూర్యోదయానికి పూర్వం నిద్రలేవాలి, శుభ్రంగా అభ్యంగన స్నానం, అలక్ష్మీ దోష పరిహారార్థం నువ్వుల నూనెతో నలుగు పిండి పెట్టుకుని సువాసన భరితమైనటువంటి సుగంధ ద్రవ్యయుక్తమైనటువంటి ఈ బాత్ పౌడర్లతో శుభ్రంగా స్నానం చేసి, తెల్లటి వస్త్రాలు, ఆడ మగ ఇద్దరు కూడా, ఎవరు సూర్యుడి మీద ఎక్కువ ప్రీతి ఉంటుందో, ఎక్కువ ధన సంపదకి కారకుడు ఆయనే నమ్ముతారు, ధనాన్ని ఇచ్చేది ఆయనే నమ్ముతారు, వాళ్ళందరూ కూడా తెల్లటి వస్త్రాలు ధరించండి. సూర్యోదయం పూర్వం లేచి వీలైతే మీకు వండితే పరమాన్నాన్ని వండండి, లేదంటే ఏదో బెల్లం, కొన్ని బియ్యం మీరు అక్కడ పెట్టేసి ఆయనకి నమస్కారం చేసుకుని ఆదిత్య హృదయ పారాయణం చేయండి. అద్భుతమైనటువంటి సంపద వస్తుందమ్మా. సూర్యుడితో అనుసంధానమై నడుస్తున్నటువంటి నాకు తెలుసు నేను పొందుతున్నటువంటి ఆత్మానుభూతి ఎంతో. ఆత్మకారకుడు సూర్యుడు. రైట్. నెల రోజుల పాటు అక్కడే ఉంటాడు కాబట్టి నెల రోజులు కూడా ఆయన్ని ఏ నామంతో కొలవమంటారు సార్? డబ్బు రీత్యా మీరు కుటుంబ స్థానంలో లేకపోతే ధనస్థానంలో ఆయన ఉన్నారు, వాక్కు స్థానంలో ఆయన ఉన్నారు కాబట్టి ఎట్లా కొలవమంటారు? ఇక సూర్యుడిని కొలవడానికి అద్భుతమైనటువంటి మనకి మిత్రులు తక్కువగా ఉన్నారు. ఓం మిత్రాయ నమః, మీకు స్తుతులు కావాలనిపిస్తుంది. రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క మంత్రాన్ని చేస్తూ మళ్ళీ దాన్నే రిపీట్గా చేసుకుంటూ ఉంటే నెల రోజులు గడిచిపోతాయి. మనకి ఎక్కువ సంపద కావాలి. హిరణ్య గర్భాయ నమః, బంగారాన్ని ఇస్తాడు. భగాయ నమః, భగ అంటే భగవంతుడు, భాగ్యాన్ని ఇస్తాడు. భాగ్యదేవతగా కూడా ఆయన మనం ఆరాధిస్తాం. ఇవి ఎక్కువగా చేసుకోండి. ఐం హ్రీం శ్రీం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః మిత్రాయ నమః. బీజాక్షరాలను కూడా చేసుకోవచ్చు. విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు. సంక్రమణాలు జరగాలమ్మా. సంక్రాంతి వృషభ సంక్రాంతి, సంక్రాంతి జరుపుకుందాం. సంక్రాంతికి ఎలా అయితే కొత్త బట్టలు కట్టుకుంటాం అలా కొత్త బట్టలు కట్టుకుందాం. ప్రతి నెల కూడా పండగే మనకి. హిందువులు చేసుకోవడానికి అసలు అద్భుతమైనటువంటి పండుగలు ఎన్ని ఉన్నాయో మనం చేసుకోవడానికి. అదిరిపోద్ది సంక్రాంతి, ఈ సంక్రాంతి అంతే. వృషభ సంక్రాంతి అదిరిపోద్ది. అద్భుతమైన క్యాప్షన్ ఇచ్చారు, అదిరిపోద్ది సంక్రాంతి, వృషభ సంక్రాంతి. మీ ఇంట్లో ధనధాన్య సంపదలు కురవడానికి అనువైనటువంటి సంక్రాంతి ఇదే. రైట్. బాగా చేయాలి, అందరం చేయాలి ఇది, అందరం కూడా. చాలా చాలా బాగా చెప్పారు సార్. ఖచ్చితంగా ప్రతి సంక్రాంతికి మనం గుర్తు చేద్దాము. మిథున సంక్రాంతి అంటే ప్రతి సంక్రమణాన్ని కూడా గుర్తు చేస్తే వాళ్ళు అలవాటు చేసుకుంటే, అది అలవాటు అయిపోతే ఇంకా అసలు అది మైండ్లో కనుక కూర్చుండిపోతే ఇంకెవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఓహో ప్రతి సంవత్సరం ఇదే డేట్స్లో ఆయన మారుతాడు, 14th కానీ 15th కానీ చేసేసుకోండి అంతే. అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే. సూర్యోస్మి.